దేవుని సంగమా, దేవుని దివ్య గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనం రాత్రికాల సమయం నందు వాక్యాన్ని పరిశీలించిన వాక్య ప్రకారం మన బ్రతుకులో ఉండలాగిన మనము ఆశ కలిగి సన్నిధికి వచ్చి ఉండగా పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ సహాయము మనకు అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయగా చేరుకుంటున్నకి ప్రభు నామంలోనే హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచ్చిన మొదటి చదువుకున్నామండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. మన దేవుని పట్టణమందు ఆ పరలోక రాజ్యములో బహు కీర్తనీయుడు మన దేవుడు. ఆయన పరిశుద్ధ పర్వత పట్టణమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడు. ఏదికి ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ, ఆయన అంత గొప్ప దేవుడండి. ఈ భారతదేశంలో, మన దేశంలో కోటాను కోట్ల లేక ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. మన యేసు ప్రభువే లేక యెహోవా దేవుడే లేక పరిశుద్ధాత్మ దేవుడే ముగ్గురుగా ఉంటున్నటువంటి ఏకైక దేవుడు అనబడుతున్నటువంటి ఈయనలో ఏమి ఆ గొప్పతనము, ఏమి ఆ యొక్క ఇది అని మనము ఏ విధంగా నమ్మగలుగుతున్నాము, ఏ విధం చేత మనం నమ్మగలుగుతున్నాము అంటే మొదటిగా ఈ దివ్య గ్రంథము మనము ఎక్కడ నుండి వచ్చిందని ఒక క్రైస్తవ పిల్లలు లేక క్రైస్తవ లోకం నమ్ముతుందంటే ఈ దివ్య గ్రంథము అనగా పరలోక రాజ్యము నుండి పంపబడినదని మనము నమ్ముతాము. మనము ఏ విధంగా నమ్ముతాము? ఈ గ్రంథము మనుషులు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యములో నుండి ఈ గ్రంథము పంపబడింది. అక్కడ ఆలోచన ఇక్కడ బయలుపరుస్తూ మనుషుల ద్వారా వ్రాయిస్తూ బయలుపరుస్తూ వచ్చినాడని మొదటిగా నమ్ముతున్నటువంటి విషయం. కనుక మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీద అడుగు పెట్టి ఆయన జీవించినాడు. ఇంచుమించుగా 33.5 సంవత్సరములు ఆయన జీవించి ఆయన బ్రతుకులో ఆ 33.5 సంవత్సరములలో ఒక చిన్న మచ్చ కానీ, డాపు కానీ, పొరపాటు కానీ, తప్పుడు ఆలోచన కానీ ఏ విధం చేతనైనా ఆయనలో కనిపెట్టలేకపోయింది ఈ యొక్క మానవుడు ప్రియుల. అందుకే ఆయన వేసినటువంటి సవాలు ఆ సమయంలో ఈ సమయంలో ఎవరు ఆయనను తప్పు పెట్టేదానికి అవకాశమే లేనటువంటి గొప్ప దేవుడిగా మన యేసుక్రీస్తు ప్రభువారు కనపడతారు ప్రియుల. ఆయన బ్రతికిన జీవితం అంతా కూడా ఎక్కడ కానీ ఆయనలో పాపము కనపడలేదని ఆయనే తండ్రి దేవుడు సాక్ష్యమిస్తాడు. అనేక మంది భక్తి సమూహము బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక అట్టి పరిశుద్ధ పట్టణం నుండి వచ్చినటువంటి గొప్ప గ్రంథము ఇది అని మొదటిగా నమ్ముతాం. బైబిల్ గ్రంథము పరలోకం నుండి పంపబడిన గొప్ప గ్రంథము, ఆయన నోటి వాక్కులే ఈ దివ్య గ్రంథము, ఈ బైబిల్ గ్రంథం అని మనము నమ్మేస్తాం. ఆయన బ్రతికి జీవించిన జీవితంలో కూడా ఆయన తప్పు కానీ, పొరపాటు కానీ, ఆయన ఆలోచనలో ఏ విధం చేత మోసం కానీ, కపటం కానీ, ఒకరి నట్ట చూచడం కానీ, చెడ్డవారే కానీ మంచి ఆలోచన చూసే దేవుడు చెడ్డవారిని కానీ మంచి ఆలోచన చూస్తాడు, మంచివారిని మంచి ఆలోచనతోనే చూస్తాడు. మనము ఏ విధముగా చేతనైనను మనకు బాధ పెట్టేనను లేదా కుటుంబంలో ఏ విధం చేతనైనను నష్టమైన చేతనైనను మనకు కలుగజేసి మనము సత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం బాధపడినా పర్వాలేదు, సత్యాన్ని నీకు అనుభవపూర్వకంగా పరిచయం చేస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చేసేది అదే. ఈ భూమి మీద ఆయన కట్టినటువంటి గొప్ప సంఘం కూడా మనుషులను కడుతూ వచ్చినాడు. ఆయన సంఘము ఎవరో కాదు, ఆయన రక్తంలో కడగబడినటువంటి విశ్వాసులే. ఆయన శరీరము ఎవరో కాదు, ఆయన పిల్లలమైనటువంటి విశ్వాసమైనటువంటి మనమే ఆయన శరీర భాగములు మనం. కనుక ఆయన అంత పరిశుద్ధతగా మనకు బ్రతికి జీవించినారు. కనుక మనము ఆయన ఉన్నతమైన గొప్పవాడు, ఆ పరిశుద్ధ పట్టణమును కట్టినటువంటి వాడు ఆయనే.
ఆ పరిశుద్ధ పర్వతం మీద గొప్పవాడని బహు కీర్తనీయుడని గ్రంథంలో కీర్తనాకారుడు చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియ. కనుక ఇంత గొప్ప దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడు, ఇంత నీతిమంతుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత పరిశుద్ధుడు ఏ దేవుడు దేవతలలో లేరు ప్రియ. దేవుని సంగం నిజంగా ఎంత వెతుకులాడు. మన యేసు లాంటి దేవుడు లేరు. మన యేసయ్యను కోరిన వారు ఎవరూ లేరు, ఒక్కరూ లేరు ప్రియ. దేవుని సంగం ఈయనలో సత్యం ఉంది. ఆ సత్యాన్ని స్థాపించుటకే పుట్టినటువంటి దేవుడైన ఆ మనుషుల పాపాన్ని తీసివేయటకు, ఆ పాపము తీసివేసే అధికారం కలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. పాపము అధికారము పాపముని తీసివేసే అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రజల కోసము ప్రాణము పెట్టి దేవుని కుమారుడు కనుక తిరిగి లేచి మనుషులను ఒప్పిస్తూ నమ్మిస్తూ ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు. ఆయన విశ్వాసుల ద్వారా, భక్తుల ద్వారా, మన పరమతండ్రి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన నిరూపించబడగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము మాట మనము చదువుదాం చూడారా. 5వ వచనం, 145 5వ వచనము. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. భక్తుడు తెలియపరుస్తున్నాడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను. మహోన్నతమైనదంట ఆయన ప్రభావ మహిమ. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానిస్తానయ్యా. ఎంత ఆశ్చర్య కార్యాలు ఆయన చేయించినాడంటే చాలా చేయించినాడు. ఆయన చేయించినటువంటి గ్రంథంలో రాయాలంటే, లేక భూమి మీద రాయాలంటే ఉప్పులు సరిపోవు, ఆకాశం అంతా సరిపోదు, భూమి అంతా చాలదు. అన్ని చేసిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నీ మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను తండ్రి అని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు దేవుని సంగమ. అలాగే చూడండి, 1 యోహాను పత్రిక మాట మనము పరిశీలిద్దామండి. 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవారు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. కనుక దేవుని సంగమ, ఈ యొక్క మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఏ విధం చేత ఆయన జయించినాడు? ఆయన పాపము అంటించుకోకుండా బ్రతికినాడు. అలాగే మరణ శాసనం రాసినటువంటి దేవుడు మరణమైనాడు. ఆ మరణమా నీ ముళ్ళు ఎక్కడనండి? ఆ మరణపు ముళ్ళు విరిచి తిరిగి 3వ దినాన లేచినాడు. దేవుని కుమారుడు కనుక మరణపు ముళ్ళు విరిచి, మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమనే దానా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించి తిని ఇక్కడ నీ విజయం ఎక్కడ చూపించు అని మరణము ముళ్ళు విరిచినటువంటి ధీరుడు, వీరుడు, సూర్యుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరణపు ముళ్ళు విరచడమే కాదు, ప్రతి క్రైస్తవుని ద్వారా, లేక ఆయన నమ్మిన బిడ్డ ద్వారా, లేక ఆయన కుమార్తెలు కుమారుల ద్వారా, ఆయన రక్షణలోకి వచ్చిన ప్రతి బిడ్డ ద్వారా మరణపు ముళ్ళు విరిచి సాతానును అపజయం కలుగజేసి సాతాను నీతిమంతుల కాళ్ళ కింద చిత్తక దొక్కించబోతున్నాడు మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడు మనకు మన పరమందు పరమ తండ్రి పక్కన కుడి పార్శ్వమున ఆసీనుడై మన గురించి ఆయన విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు ప్రభువారుగా అక్కడ తండ్రికి మొరపెట్టున్నాడు. మన గురించి విజ్ఞాపన చేసుకుంటాడు తండ్రి.
అయ్యా ఈ నీతిమంతుడు నా బిడ్డే, నా రక్తంతో కొన్నటువంటి బిడ్డే, నా రక్తంలో కడుగబడినటువంటి బిడ్డే అని విజ్ఞాపన చేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాటు చేస్తే మన బిడ్డే అయ్యా తండ్రి, అవకాశం ఇస్తాం తండ్రి అని మన గురించి విజ్ఞాపన చేసి మన పరమ తండ్రి దగ్గర కుడి పక్కన ఆశీనుడైన విజ్ఞాపన చేస్తుంటాడు నీతిమంతుల పట్ల. ఆయన నీతిమంతుల కోసమే కాదు, నేను వచ్చింది ఎవరి కోసం అంటాడు, పనికిమాలిన దుష్టుల కోసమే, పనికిమాలిన కోసమే అని ఆయన చెప్తాడు. కనుక ఆయన వచ్చింది ఈ పాపపు లోకంలో, పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న వారి జీవితంలో విజయము నింపనికి ఆ పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో పుట్టి పాపాన్ని అంటించకుండా పరిశుద్ధంగా బ్రతికి అలాంటి మాదిరిలో మీరు బ్రతకండి, మీరు జీవించండి, నా మాదిరిలో నా యొక్క ఆలోచన చొప్పున బ్రతకండి అని మనకు మాదిరి పెట్టిపోయిన మన యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు. అన్నిటికీ మించి ఆయన పరిశుద్ధ దేవుడు, మహాగణుడు. ఆయనకు చాలా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. ఆయన తర్వాతే ఎవరైనా, ఆయన కంటే గొప్పవాడు ఎవడును లేడు. ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు, ఆయనకు ఆయనగా ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన కంట్రోల్ చేయగలిగిన పెద్ద రిమోట్ ఆయన దగ్గర ఉంది. నీ జీవితము, నా జీవితము, ప్రతి ఒక్కరి జీవితము, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి అధికారం ఆయన దగ్గర ఉన్నది. సాతాను సైతం ఆయన దగ్గర ఏం మాట్లాడలేడు. వాడు ఆయన పర్మిషన్ తీసుకొని వాడు ఈ లోకంలో ఏదైనా చేయాలి. అందుకే ఏవు దగ్గర దేవుని పర్మిషన్ తీసుకొని ఏవు దగ్గరికి వస్తాడు. అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు ఏవును. ఎన్ని రకాలుగా పెట్టినా అతను భక్తి నుండి, దేవుని విశ్వాసం నుండి బయటపడుకుంటే అప్పుడు వచ్చి ఏమంటాడు, నీవు అతనికి కంచె వేసినావు, నేనేం చేయలేనంటే, సరే అతని ప్రాణం తప్ప నువ్వు ఏమైనా చేసుకోవాలని అన్నప్పుడు అతనికి భయంకరమైనటువంటి ఆ యొక్క దద్దులు, కురుకులు కలిగినటువంటి రోగము కలుగజేసిన ఆయన దేవుని నుండి విడిపోలేదు. తర్వాత ఎంతగా పోగొట్టుకున్నాడో అంతకు డబల్ ఆయన ఆశీర్వాదం పొందుతున్నాడు. పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతస్తులు, ఇంకేమంటాము, స్నేహితులు, పశు సంపద అంతా పోయింది. ఒక్కొక్కరు ఒక సైడ్ నుంచి వచ్చి, ఇదిగో ఇక్కడ మంద చనిపోయింది, ఇదిగో ఇక్కడ నీ కుమారుడు చనిపోయాను, ఇదిగో నీ కుమార్తెలు చనిపోయాను, నీకు చెప్పుటకు నేను కొన్ని మిగిలి వచ్చి తిని అని చుట్టుపక్కల నుంచి అన్ని వేదనతో కూడినటువంటి సమాచారం ఆయనకు అందించినప్పుడు బాధతో చొక్కాలు చించుకొని మళ్ళీ తండ్రి దేవుని వాక్యం చొప్పున లేక ఆయన ఆజ్ఞ చొప్పున తిరిగి బలం పొందుకొని ఏమన్నాడు, తండ్రి నీవు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీవు మహిమపరచబడదు కాక, నీవే ఇచ్చావు, నీవు తీసుకున్నావు, నువ్వు గణపరచబడదు కాక అని గొప్ప మాట పలికినప్పుడు మళ్ళీ ఆయనకు రెండంతల బహుమానంగా, రెండంతల ఆస్తి, రెండంతల పశువులు, రెండంతల పిల్లలు అన్ని డబల్గా ఇవ్వడం జరిగింది. అంటే సాతాను పర్మిషన్ తీసుకొని వచ్చి అతన్ని బాధ పెట్టినా, గురి పెట్టినా, హింస పెట్టినా, ఏ రకం చేత పెట్టినా ఆయన దేవుని నుండి యోగు వీడిపోలేదు, దేవుని ఒక మాట అయినా దూషించలేదు. అంత గొప్పగా బ్రతికినటువంటి యోగు మనకు గ్రంథంలో గొప్ప మాదిరి మనకు. కనుక ఆ పరిశుద్ధ దేవుని ఆజ్ఞ ఆయనకు అందరము లోబడవలసిన వారిని, సైతానుతో సహా. ఈ సైతాను కూడా దేవుని సేవే చేయుచున్నది అని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. సైతాను కూడా ఏమి అని సొంత ఆలోచన అయితే చేస్తూ ఉంటాడు అక్కడక్కడ. మొత్తానికి దేవుని ప్రణాళిక నెరవేరుస్తాడు చివరికి. వారి ద్వారా ఎంతోమంది బుద్ధి కలిగి, మారు మనసు కలిగి సత్యంలోకి వస్తారు, క్రీస్తులోకి. అది వరకు జీవితం అంతా మనిషి జీవితము, అది వరకు జీవితం అంతా పాపము, సైతాను ధరించుకునేటువంటి బ్రతికే. కానీ తర్వాత క్రీస్తుని అంగీకరించినాక ఈ సైతాను తత్వంలో నుండి మనం బయటపడగలిగి క్రీస్తు తత్వంలోకి, క్రీస్తు మాదిరిలోకి వచ్చేసిన తర్వాత వాడు సైతాను గారు వచ్చి మనలో
ఏమి చేయలేడు. ఎందుకంటే మనం జీవించుతున్నవాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన పోలి మనం నడుచుకుంటాం కనుక ఈ సైతాను పోయే కుతంత్రములని మన దగ్గర కనుక పనిచేయవు. మరి కుతంత్రములు, మంత్రతంత్రములని తెలుసుకున్నాక వాడు వచ్చి మనం ఏం చేయలేడు. ఎందుకంటే వాక్యం తెలిసిన వారి యొక్క వాడు చాలా చేతి కూడా ఉండలేడు. వాడు ఎవరు? సైతాను. కనుక చివరికి ఈ సైతాను కూడా దేవుని పని చేస్తూ చివరికి నీతిమంతుల కాలుకున్న వాడు చిత్తంగా తొలగించబడతాడు. ప్రియ దేవుని సంఘం చూడండి. ప్రియ దేవుని సంఘమా, ఇంకా ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాము, సమయం కనుక. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 5వ వచనం మనం చూసి, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి మాట, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆయనకు తెలుసంట. ప్రియ దేవుని సంగమా, మన దేవుడు చాలా గొప్పవాడు. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాను. సమస్త దేవతలు అనబడిన వారు ఉన్నారు. సత్యమైతే వారిలో అంతో ఇంతో ఉంటుంది. వారిలో లేనిదల్లా ఏంది? దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిలో సత్యము అంతో ఇంతో ఉంటుంది. అంతో ఇంతో ఉండబట్టే వాళ్ళు దేవుళ్ళంతటి వాళ్ళు అయినారు. అంత కొంచెము పవిత్రంగా బ్రతకబట్టే దేవుళ్ళంతటోళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ దేవుళ్ళైతే కాదు. వారిలో ఏమి లేదయ్యా అంటే, వారిలో అంతో ఇంతో సత్యం ఉంటుంది, కానీ వారిలో లేనిది సర్వసత్యము. సర్వసత్యము క్రీస్తులో పుష్కలంగా ఉంది. ఆ సత్యవంతుడైన యేసుక్రీస్తు వారిలో ఆ సత్యాన్ని స్థాపించడానికి మన ప్రభు వచ్చినాడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయనలో పొరపాటు లేదు. ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడడు, న్యాయమే చేస్తాడు. ఆయన తప్పు చేయుట అసంభవముని దివ్య గ్రంథము పైనుండి కప్పబడినటువంటి గ్రంథమే మనకు తెలియపరుస్తూ వచ్చింది. ఆయన తప్పు చేయుట అసంభవం, ఆయన అన్యాయము చేయుట అసంభవం అని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. ప్రియ దేవుని సంగతి కనుక ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఈ దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిలో లేదు. ప్రియ దేవుని సంగతి వారు కొన్ని మంచి పనులను బట్టి దేవుళ్ళు, దేవతలు అనిపించుకున్నారు. కానీ సర్వ పరిపూర్ణత, అలాగే సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నటువంటి ఆ సత్యము వారిలో ఉండదు. అది మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ మిగిలిన దేవుళ్ళు, దేవతలు అన్న వారికి తేడా. అందుకే ఆ సృష్టికర్తను కనుగొన్నాము కనుక ఆయన పాదాల చెంతకు వస్తే సొంత నోటితో, ప్రభువా నేను పాపినయ్యా, ఇదో నాకు బాల్య దశ నుండి నా ఆలోచనలు చెడ్డవయ్యా, ఇదో ఈ యవ్వనంలో ఈ బాల్య దశ నుండి నేను ఈ లోకము పాపాన్ని అంటించుకొని బ్రతికిన వాడను తండ్రి. ఇక మీదట నేను అలాంటి స్థితిలో బ్రతకనికి ఉద్దేశము కలిగి లేకుండా ఉండటకు తండ్రి నా పాపాన్ని తీసివేయి తండ్రి. ఇక మీదట నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ ఆస్తిగా బ్రతుకుటకు నీ కృప అనుగ్రహించి నా పాపాలను తీసివేయండి. మారు మనసు కలిగి పాపాలు తీసివేయమని ప్రభువుని అడిగినట్లయితే ఆయన క్షణమంటే క్షణము లేటు చేయక పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని ఇచ్చి మరి ఆయన ఆ వరం ఇచ్చి ఆ పరిశుద్ధాత్మదేవుని మన హృదయంలోకి పంపించి మనకు రక్షణ కోట్లు పెట్టినా కూడా దొరకనటువంటి గొప్ప రక్షణ, ఆ పరలోక రాజ్యానికి అవకాశము, ఆ పరలోక రాజ్యానికి టికెట్టు మన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు పొందగలుగుతాం. ఆయనే సత్యము, ఆయనే న్యాయము, ఆయనే ధర్మము, ఆయనే దారి
సత్యము, మార్గము, జీవము అయినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఈ దేవుళ్ళు దేవతలను పడిన వారికి కూడా ఏనే దిక్కు. సర్వ దేవుళ్ళు దేవతలు అన్ని నామముల కంటే పై నామములు అన్ని దేవుళ్ళు దేవతలు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయమని దివ్య గ్రంథంలో, దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయిస్తూ వచ్చినారు. సకల దేవతలు ఆయనకు సాష్టాంగ పడతారంట. ఎందుకంటే ఎంతో సత్యం ఉంటుంది వారిలో. సర్వ సత్యమైన క్రీస్తు పాదాలకు వాళ్ళు సాష్టాంగ పడతారని మన గ్రంథం తెలియపరుస్తుంది. వాళ్ళని అవమానపరచడం కాదు, వారిలో సత్యం అంతో ఇంత ఉంటుంది, కానీ సర్వ సత్యము క్రీస్తులోనే ఉందని లోకానికి లోక కళ్యాణం చేయుటకు, లోక పాపము తీసివేయుటకు వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల మన యేసుక్రీస్తు ప్రభువు. లోకానికి మంచి చేయుటకు వచ్చినటువంటి పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధతను పరిచయం చేయడానికి మనుషులకు పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి, పరిశుద్ధత నుండి మనకు పరలోక రాజ్యం చేసే అవకాశం మనకు ఇస్తున్నటువంటి క్రీస్తు అంత గొప్పవాడు. సకల దేవతల కంటే ఆయన గొప్పవాడు. అందుకే యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అంటున్నాడు కీర్తనకారుడు ఇక్కడ. కనుక దేవుని సంగమా, అతి గొప్ప దేవుని మనం కూడా కలిగి ఉన్నాం కనుక మనము అందుకే రేపటి గురించి ఏ దిగులు చింత మీరు పడవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు కేవలము ఏ పూట కా పూట మీరు సంతోషంగా ఉండండి, రేపేం జరుగునో మీకు తెలియదు అని మన ప్రభు సకల విధములైన జ్ఞానంతో మనము సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తులో నిలబెట్టుటకు ఈ గొప్ప గ్రంథాన్ని మన చేతికి ఇచ్చి మహాభక్తులు భక్తురాలను సాక్షులుగా పెట్టి పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మనకు క్రీస్తు సత్యాన్ని బయలుపరుస్తూ మన పరమ తండ్రి ఎంత ప్రేమయ ఉన్నాడు, ఎంత దయగలిగిన దేవుడుగా ఉన్నాడు, ఎంత కరుణమయ దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుడిని కలిగి ఉన్నాము. అట్టి దేవుణ్ణి మనము ఆవగించేంత విశ్వాసం నుంచి మనము బ్రతికినట్లయితే ఈ లోకంలో నుండి, ఈ చిన్న లోకంలో నుండి, ఇది ఒకనొక సమయం కొట్టివేయబడే ఈ లోకం నుండి కొట్టివేయబడని పరలోక రాజ్యంకు వెళుతాం. ఒక దినము రాబోతుంది. ఆ రెండవ రాకడగా యేసుక్రీస్తు ప్రభువు అతి సమీపంలోనే రాబోతున్నాడని చాలామంది మహాభక్తులు తెలియపరుస్తున్నారు. దగ్గరలో ప్రభువు రాకడ ఉందని తెలియపరుస్తున్నారు. కనుక దేవుని సంగమ, రక్షణ లేని పిల్లలు ఒకే ఒక మాట క్రీస్తు దగ్గర పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన పాపాలను తీసివేసి పరిశుద్ధ తెచ్చి పరిశుద్ధ పట్టణంలోకి ఆహ్వానం పలుకుతున్న దేవునిలో మనం ముందుకు వెళ్దాము. రక్షణ లేని పిల్లలతో అట్టి వరాన్ని పొందుకొని, ఆ వరం పొందుకొని బలం పొందుకోమని దేవుడు గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగా చిన్న ప్రార్థన దేవుడు.